గుడ్ మార్నింగ్. ఏంటి వచ్చాను లేట్ అయిపోతుంది. నేను కరెక్ట్ ఏంటి వచ్చాను, నువ్వే అలిగా వచ్చావు. ఓకే జాగింగ్ చేద్దామా? ఓకే. ఏంటి ఇవాళ మరీ గ్లామర్గా కనిపిస్తుంది. You naughty. వేణు, అంకుల్ ఏంటి ఊరున్నారు కదా, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? పెద్దగా ప్రోగ్రామ్స్ లో ఆఫీస్ లో ఫైల్ ఉందని డాడీ చెప్పారు. నేను కనున్నా అయితే నేను బయటకి ఎక్కడికైనా వెళ్దామా? నేనే నేను అడుగుదాం అనుకుని నువ్వే నేను అడిగావు. అయితే త్వరగా రెడీ అవ్వు, నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. తెలిసేదా అమ్మగారు అమ్మగారు వెళ్ళేటప్పుడు చిన్నబాబుని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు. నన్ను నేను చూసుకుంటాను కానీ నువ్వు నీ పని చూసుకో. ఏదెప్పుడు చూడాలో ఏదెప్పుడు చూపించాలో నీకు బాగా తెలుసు బాబు. టేస్ట్ తాగుతావా? బలం వచ్చింది. నీకు కావాలంటే హార్లిక్స్ తాగు, నాకు టవల్ పట్టరా ఫస్ట్. ఏందా జై జై గణేశ జై కృప గణేశ జై గణేశ. ఒక్క నిమిషం బాబు. వద్దని చెప్పాను కదా. బాత్రూమ్ క్లీన్ చేసి ఏం చేయదు. అయ్యో నా మాట వినండి, క్లీన్ చేసి ఒక నిమిషంలో ఇచ్చేస్తాను బాబు. అర్థం కదా నీకు? బాబు, వయసులో ఉన్న కుర్రాళ్ళకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. వెళ్ళమంటే ఏంటి బాబు, ఏమి చేయకుండానే సెంటల్ పట్టేశాయి. వెళ్ళవమ్మా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారు బాబు? పని అవ్వకుండా ముందు కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు, ఏం వద్దు, వెళ్ళు. ఎవరేంటారా? గుడ్ మార్నింగ్ సార్. आज का ताजा खबर, టుడే హాట్ న్యూస్. జంట నగరాల ఇళ్లలో గుర్తు తెలియని సవాల్. ఏ శవం వెనక ఏ చరిత్ర ఉందో చెప్పడం చాలా కష్టం. ఫ్యాక్షనిజం, ముఠా కక్షలు, ఐఎస్ఐ ఏజెంట్లు, వీరప్పన్ అనుచరులు, ఎల్టీటీ ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదులు, స్టూటుపురం దొంగలు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎందుకు టెన్షన్ పెట్టావు కదరా. వెళ్ళరా నీ అప్ప. అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నావా? మరి ఉండరా బాబు, నాకు అర్జెంట్. అదేంటి కూడా ఎటు ఇటు కదా మాత్రంలోకి వెళ్తున్నట్టున్నాడు. ఏ చంటి, రేపు ఎంత పని చేసావురా? రే చంటి, అరవద్దు. నిజంగా వాడిని ఎవరు చంపారు నాకు తెలియదురా. ఆ బాత్రూమ్ లో డెడ్ బాడీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదురా. ఎవరికి చెప్తావు? అంటే వాడి వాడే వచ్చి చచ్చిపోయి ఇక్కడ పడిపోయాడంటావా? లేకపోతే నీ శత్రువు ఎవరన్నా దొంగ నాలుగుతో తీసి ఆ శవాన్ని ఇక్కడ ఏమైనా పడేశాడంటావా? ఎవరికి చెప్తావరా? చంటి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావురా? నేను కాదురా, ఈ పొజిషన్ లో ఎవరన్నా నిన్నే అనుమానిస్తారు. ఓకే, పోలీసులు పెట్టిద్దామా? ఏ ఉడికమ్మ ఎక్కాలని అంత సరదాగా ఉందా?
మొన్న ఆఫీస్లో అందరి ముందు వాడిని చంపేస్తానని ఛాలెంజ్ చేశావు, గుర్తుందా? రాత్రంతా ఒంటరిగా ఇంట్లో ఉన్నా, బాత్రూమ్ లోనేమో డెడ్ బాడీ, ఇప్పుడేమో పోలీసులకు ఫోన్ చేస్తానంటున్నావు. ఈ కోర్టుకు సంబంధించిన 511 సెక్షన్లలో ఏ ఒక్కటి నిన్ను కాపాడలేదు. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నేను వెళ్తాను. ఎక్కడికి రా? వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళరా? బోల్డని పనులు నాకు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్తావురా? నీకు తెలుసు కదరా మా చెల్లెని పెళ్ళని. చంటి, ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేసేంత వరకు ఉండరా ప్లీజ్. చీకటి పడేంత వరకు మనం దాన్ని చేయలేనురా. అవతలేమో మా బావ వారం రోజులు టైం ఇచ్చాడు. ఆ వారంలో 2 లక్షలు అరేంజ్ చేయకపోతే మా చెల్లెల మెడలో తాళి కట్టాడు. అది నా పరిస్థితి. ఏదో టైం బాగుండి మన సూసైడ్ అటెంప్ట్ మిస్ అయింది. ఈసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సూటిగా చెప్పకుండా నేను చెప్పింటావు. అదే నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావరా? ఓకే, అర్జెంట్ గా ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే అడ్జస్ట్ చేసుకోగలవు చెప్పు. అట్లీస్ట్ ఇప్పుడు 1 లక్ష ఇచ్చినా మా బావ కూల్ అవుతాడు. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడతానులే. ఓకేరా, నీకు 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. బాడీ డిస్పోజ్ చేసేంత వరకు నాతోనే ఉంది. ఖచ్చితంగా తోడుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. 1,00,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను కదా, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ రా. ముందు మనం ఆ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేయాలి. అవును, కానీ పగలైతే అంత సేఫ్ కాదు. చీకటి పడిన తర్వాత మనం దాన్ని బయటికి తీసుకెళ్దాం. అప్పటి వరకు మనం ఆ బాడీ కుళ్ళిపోకుండా ఎలాగోలాగా జాగ్రత్త చేయాలరా. అంటే బాడీని ఫ్రిడ్జ్ లో పెడదామంటారా? నో అదర్ వే. అమ్మయ్యా, ఎవరేంటారా? ఏమోరా, వెళ్ళి మోగితే చాలు పోలీసులు ఏమైనా భయం వస్తుంది. ఎవరేంటారు? హాయ్ చంటి. హాయ్. ఏంటి పొద్దున ఇక్కడికి వచ్చావు? పని లేక? నువ్వేంటి పొద్దునే? పనుండి. అబ్బో, నాకు తెలియదులే. రెడీ కాలేదా? అను అది. సరే సరే, త్వరగా రెడీ అయ్యరా, బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా, నాకు కొంచెం పర్సనల్ పని, నువ్వు వెళ్ళిన తర్వాత వస్తా. ఇట్స్ ఓకే బాబా, నీ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలి నీకు? వాటర్. ఫ్రిడ్జ్ లో నీళ్లు లేవు, ఇది దాగు. వాట్ ఇస్ రాంగ్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ టెన్షన్ ఇక్కడ సెవెనా? ఆ ఉండేది శ్మశానంలో కదా, ఎక్కడ అనుకుంటా? అదే, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇక్కడేదో డెడ్ బాడీ ఉన్నట్లుంది, అందుకనే అలా అన్నాడు. ఎరా? అవును, అంతే అంతే. సంథింగ్ ఇస్ రాంగ్. మీ ఇద్దరికి ఏదో అయింది. అనుకున్నా, నాకేం కాలేదు, మనం వెళ్దాం కదా. చెంటి పంపించొస్తా. అలాగే. నేను తర్వాత వస్తానని చెప్పాను కదా. ఎంత హ్యాపీ మూడ్ లో వచ్చానో అంత డిసప్పాయింట్ చేశావు. అదే నా తప్పు కాదనుకుమా, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా? అనుకున్నా, విసిగించుకో. వెళ్ళు. చిన్నబాబు, చిన్నబాబు, నా సహాయం కావాలా? కెన్ ఐ హెల్ప్ యూ? మీ శాలరీతో బతికేవాడిని, మీ ఇంటితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాచ్మెన్ పోస్ట్ లో ఉన్నవాడిని. చెప్పండి, ఏం చేయమంటారు? లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో 4 బాటిల్స్ నీళ్లు పెట్టరా. ఓకే మేడం. ఆగు, నువ్వు వాచ్మెన్, ఇంటికి కాపలా కావాల్సిన వాడు. దట్స్ ఆల్. నో సార్, ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ మేడం. ఈ మేడం చెప్పిన పని చేయడం నా బాధ్యత. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టొస్తాను. వాచ్మెన్, నీ పని నువ్వు చూసుకో. ఇంకొక అడుగు ముందుకేసానంటే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. అలాగే సార్. నేను ఇప్పుడు ఇతను ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నా? ఐఎమ్ సారీ అనుకుమా, వెళ్ళు ప్లీజ్, లీవ్ మీ అలోన్. వెళ్ళు, ముందు వెళ్ళాను. వెళ్ళు. అమ్మయ్యా. సంథింగ్ రాంగ్. అసలు ఫ్రిడ్జ్ లోనే ఏదో ఉంది. అరే చంటి, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదురా. కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నా నాకే అర్థం కావట్లేదురా. ఖచ్చితంగా ఏదో పాపం చేసే ఉంటాం, లేకపోతే ఎందుకురా దేవుడు నీకు ఇంత శిక్ష విధిస్తాడు? అనుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ సంగతి ఏంటో తేల్చేద్దామని. అనుకున్నా, వద్దు. రే చంటి, చెప్పవేంట్రా? వేరే ఫ్రిడ్జ్ కేమైంది? షాక్ కొడుతున్నాను. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? కావాలంటే తీసి చూసుకో. రే చంటి, ఏం మాట్లాడుతున్నావు? మరేంటి? ఓకే ఓకే. అనుకో, ఆగు.
ఇప్పుడు షాక్ కొట్టదుగా. వెళ్ళి నువ్వు ఇంత దుర్మార్గుడు అని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించలేదు. అనుపమా, జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూస్తే అపార్థం ఎలా చేసుకుంటాను చంటి? నిజం చెప్పు, ఈ పని చేసింది నువ్వా వేణునా? ఓకే అను, మొత్తం చెప్పేస్తాను. మార్నింగ్ జాగింగ్ నుంచి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాను. ఈ ఘోరాన్ని చూశాను. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మన చంటి వచ్చాడు. డిస్పోజ్ చేసేదని డిసైడ్ అయ్యాం. డే టైం అయితే బాగోదని చెప్పేసి నైట్ టైం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ లోపల బాత్రూమ్ అంటే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం. చంటి చెప్పనిరా నన్ను ఇంకా. ఈ విషయంలో చంటి ఇన్వాల్వ్మెంట్ గానీ నా తప్పు గానీ ఎటువంటిది లేదు. వేణు, నిన్ను కొట్టాలో తిట్టాలో ముద్దు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ మూడోది బాగుంది. కావాలంటే నేను కాసేపు బయటికి వెళ్తాను. ఆపుతావా ఓవర్ యాక్షన్? వేణు, దిస్ ఇస్ నథింగ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఇది కామన్. అబ్బో, ఏంట్రా? ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న కల్చర్ లో ఈ మాత్రం చేయకపోతే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. చా ఇంత చిన్న విషయానికి నువ్వు టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. ఓకే, బాయ్ వేణు, వస్తా. బాయ్ చంటి. ఏంటి షాక్ తిన్నావా? అవునరా, ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఇది కామన్ అయిపోయిందా? ఆహా, అంత లేదమ్మా. కావాలంటే తీసి చూడు. సౌదరా, అనుపమ మళ్ళీ వస్తుందని నా 6th సెన్స్ చెప్పిందిరా. అందుకే ముందు జాగ్రత్తగా ఆ డెడ్ బాడీని తీసేశా. కొంపనీసి మళ్ళీ బాత్రూంలో పెట్టావా? అదిగా అందులో. సూట్ కేసులో పెట్టావా? ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా. ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడ కాదురా, అక్కడ. ఇదిగో, మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగారి సంగతి తెలిసింది కదా. థ్యాంక్స్ నీలిమ గారు. ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు. కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, బాయ్.